19 ఇయర్స్ పైలట్ వరల్డ్ రికార్డ్ కోసం ఫ్లై చేసి డైరెక్ట్ గా అంటార్టికాలో ల్యాండ్ అయ్యాడు. కానీ ఆ డిసిషన్ వల్ల ఆల్మోస్ట్ 2 మంత్స్ వరకు ఆ ఐస్ మధ్యలో చిక్కుకుపోయాడు. ఎందుకు తెలుసా? జూన్ 28, 2025 19 ఇయర్స్ ఇన్ఫ్లుయెన్సర్ ఇథాన్ గియర్ తన స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సిసెనా 182 తో ఒక రిస్కీ జర్నీ స్టార్ట్ చేశాడు. అఫీషియల్ గా ఫైల్ చేసిన ఫ్లైట్ ప్లేన్ లో తను పుంట ఎర్నెస్ దగ్గర మాత్రమే ఫ్లై చేస్తానని అథారిటీస్ కి చెప్పాడు. కానీ రియాలిటీ ఏంటంటే తను డేంజరస్ గా ఫేమస్ అయిన రాకే ప్యాసేజ్ క్రాస్ చేసి మరి డైరెక్ట్ గా కింగ్ జార్జియా ఐలాండ్ లో ఉన్న రీసెర్చ్ రన్వే మీద ల్యాండ్ అయ్యాడు. రీజన్ ఏంటంటే సోషల్ మీడియా ఫేమ్ కోసం. ల్యాండింగ్ అయిన వెంటనే ఇమీడియట్ గా అక్కడున్న అథారిటీస్ రియాక్ట్ అయ్యారు, ఏవియేషన్ రూల్స్ ని బ్రేక్ చేశాడని. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం అప్పుడే స్టార్ట్ అయింది. అంటార్టికాలో వింటర్ స్టార్ట్ అయ్యాక టెంపరేచర్ -డిగ్రీకి డ్రాప్ అయిపోతుంది. ఇంకా కొన్ని వీక్స్ వరకు కంప్లీట్ గా చీకటిగా మారిపోతుంది. అక్కడికి ఫ్లైట్స్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇతనికి ఆల్మోస్ట్ 2 మంత్స్ వరకు అంటార్టికా మిలిటరీలో రిస్ట్రిక్షన్ ఏరియాలో ఉండిపోయాడు. తన ప్లేన్ కూడా ఫ్రీజ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఉన్న రన్వే మీద అయితే ఐస్ తో నిండిపోయింది. ఫైనల్ గా సెప్టెంబర్ 2025 లో $30,000 ఫైన్ వేశారు. ఇంకా 3 ఇయర్స్ వరకు అతని ప్లేన్ నడపకుండా బ్యాన్ చేశారు. సెప్టెంబర్ 6న ఒక నావీ షిప్ హెల్ప్ తో అంటార్టికా నుండి ఎస్కేప్ అయ్యాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే తన ప్లేన్ మాత్రం ఇప్పటికీ ఆ ఐస్ మధ్య ఉండిపోయింది. ఫైనల్ గా రిచ్ మిడ్ నైట్ సబ్స్క్రైబ్ చేసుకోండి.